నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు రాజధాని అభివృద్ధిని స్థిరాస్తి వ్యాపారంతో పోల్చరాదన్న ఏపీ సర్కార్ స్విస్ ఛాలెంజ్ స్టేపై హైకోర్టులో అభ్యంతరం పిటిషనర్లకు అర్హత లేదని స్పష్టీకరణ తెలంగాణలో కొలిక్కి వస్తున్న కొత్త జిల్లాల స్వరూపం జనాభా పరంగా మొదటి స్థానంలో హైదరాబాద్ చివరి స్థానంలో జయశంకర్ జిల్లా భాగ్యనగరంలో నిర్విఘ్నంగా వినాయక నిమజ్జనం ట్యాంక్ బండుకు ఇంకా తరలి వస్తున్న గణనాథులు మధ్యాహ్నం వరకు కొనసాగే అవకాశం బడ్జెట్ సమావేశాల షెడ్యూల్లో సమూల మార్పులకు కేంద్రం యోచన జనవరిలోనే పార్లమెంటుకు పద్దు సమర్పించే ప్రతిపాదన వచ్చే కేబినెట్లో నిర్ణయం సమాజ్వాదీ పార్టీలో ముదిరిన సంక్షోభం పార్టీ ప్రభుత్వ పదవులకు శివపాల్ సహా కుటుంబ సభ్యుల రాజీనామా ఫలించని ములాయం మంత్రాంగం రాజధాని ప్రాంత అభివృద్ధిని స్థిరాస్తి వ్యాపారంతో పోల్చడం సరికాదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. స్విస్ ఛాలెంజ్ విధానంపై సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టులో విచారణ సందర్భంగా వాదనలు వినిపించిన ఏపీ ప్రభుత్వం టెండర్లు ఎలా ఉండాలో పిటిషనర్లు నిర్దేశించలేరని స్పష్టం చేసింది. ఇవాళ కూడా దీనిపై విచారణ కొనసాగనుంది. అమరావతి అభివృద్ధి కోసం ఎంచుకున్న స్విస్ ఛాలెంజ్ విధానాన్ని నిలుపుదల చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టులో సవాల్ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. సింగపూర్ కన్సార్టియం ప్రతిపాదనకు పోటీ బిడ్లు ఆహ్వానిస్తూ సిఆర్డీఏ ఇచ్చిన ప్రకటనలో పిటిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేసిన నిబంధనలు తొలగించినా మిగతా నిబంధనల్లో పిటిషనర్ల సంస్థలు అర్హత సాధించలేవని పేర్కొన్నారు. పిటిషనర్లు ఇతర నిబంధనల అర్హతలను భర్తీ చేయగలరా లేదా అనే విషయాల్ని సింగిల్ జడ్జి పరిగణలోకి తీసుకోకుండా ప్రక్రియ నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారని ఆక్షేపించారు. పోటీ బిడ్లు ఆహ్వానిస్తూ ప్రకటన ఇచ్చిన నెల తర్వాత పిటిషనర్లు కోర్టును ఆశ్రయించారన్నారు. తాము విదేశీ జాయింట్ వెంచర్ కోసం వెతుకుతున్నట్లు పిటిషనర్లు చెప్తున్నందున వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆగాల్సిన పని లేదన్నారు. పోటీ బిడ్డర్లకు అర్హత నిర్ణయించే వ్యవహారాన్ని శాసన వ్యవస్థ కూడా కార్యనిర్వాహక విభాగానికి కట్టబెట్టిందన్న ఏజీ టెండర్ నిబంధనలు ఎలా ఉండాలో పిటిషనర్లు నిర్దేశించలేరన్నారు. రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టును సింగిల్ జడ్జ్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుగా భావించారని అలా పోల్చడానికి వీల్లేదని అభ్యంతరం తెలిపారు. వ్యాపార అనుభవం, ఉద్యోగ అవకాశాలు కల్పించే సామర్థ్యం, పూర్వ ఆర్థిక స్థితిగతులు పరిగణలోకి తీసుకుని పోటీ బిడ్లో పాల్గొనేవారి అర్హత నిర్ణయించినట్లు ఏజీ హైకోర్టుకు వివరించారు. అందుకే విదేశాల్లో నిర్మాణాల అనుభవం ఉండాలని నిబంధన పెట్టామని తెలిపారు. బిడ్ ప్రారంభ దశలోనే ప్రధాన ప్రతిపాదకుడు ప్రభుత్వానికి ఎంత రెవెన్యూ షేర్ చెల్లించాలనేది వెల్లడించడం తప్పనిసరి కాదని, అలాగని చట్టంలోనూ లేదన్నారు. టెక్నికల్ బిడ్లో అర్హత సాధించిన వారికి రెవెన్యూ షేర్ బహిర్గతం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమని చెప్పారు. పూర్తి విచారణకు సమయం మించినందున తదుపరి విచారణను ఇవాళ కొనసాగించనున్నారు. మరోవైపు అమరావతి నిర్మాణానికి పర్యావరణ అనుమతులు సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై జాతీయ హరిత ట్రైబ్యునల్ పిటిషనర్లకు పలు ప్రశ్నలు సంధించింది. ప్రభుత్వం గుర్తించిన అంశాలు కాకుండా మరేవైనా కొత్త అభ్యంతరాలున్నాయా అని పిటిషనర్లను ప్రశ్నించింది. రాజధాని నిర్మాణానికి ప్రతిపాదించిన ప్రాంతం సముద్ర మట్టానికి దిగువన ఉన్నందున కృష్ణా కరకట్ట ఎత్తు కూడా అంతకు తక్కువే ఉందని పిటిషనర్లు శ్రీమన్నారాయణ, బొలిశెట్టి సత్యనారాయణ, ఈఏఎస్ శర్మల తరపున సంజయ్ పారిక్ వాదనలు వినిపించారు. ఒకవేళ వరదలొస్తే రాజధాని ప్రాంతంలోని దాదాపు 10,500 ఎకరాలు మునుగుతుందని తెలిపారు. ఈ వాదనలు విన్న నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ అన్ని వేల ఎకరాల ఎత్తు ఎలా పెంచుతారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనిపై స్పందించిన ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది ఏకే గంగూలీ సర్కార్ అధ్యయనం చేసి తీసుకున్న ముందస్తు చర్యల్ని బట్టే పిటిషనర్లు వాదిస్తున్నారని తెలిపింది. ఈ దశలో ప్రభుత్వం చెప్పిన అంశాలు కాకుండా నష్టం వాటిల్లుతోంది అనడానికి మీ దగ్గర అదనపు సమాచారం ఏమైనా ఉందా అని పిటిషనర్లను ప్రశ్నించిన ట్రైబ్యునల్ విచారణను ఇవాళ కొనసాగించనుంది. నవ్యాంధ్ర రాజధాని విశిష్టతను ప్రపంచానికి చాటేందుకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ మరో ప్రయత్నం చేస్తోంది. ఇందుకోసం విజయవాడ కేంద్రంగా అమరావతి షాపింగ్ ఫెస్టివల్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ ఔత్సాహికులైన కొనుగోలుదారులను ఆకర్షించే విధంగా అమరావతి షాపింగ్ ఫెస్టివల్ను నిర్వహించేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నారు. ఈ పండుగను విజయవంతం చేసేందుకు ప్రజా ప్రతినిధులు సహా అన్ని శాఖల అధికారులు, వాణిజ్య కేంద్రాల అధిపతులతో ఈ నెల 22న తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రంలో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. వ్యాపారుల సూచనల మేరకు అక్టోబర్ 7 నుంచి అక్టోబర్ 28 వరకు ఫెస్టివల్ నిర్వహించాలని నిర్ణయించారు. దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ తరహాలోనే అమరావతి షాపింగ్ ఫెస్టివల్ నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ సర్కార్ భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాలు ఉండకపోవచ్చని శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు పరోక్షంగా సంకేతాలిచ్చారు. ప్రస్తుతం వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయ ప్రాంగణంలో నిర్మిస్తున్న అసెంబ్లీ భవనం వచ్చే జనవరికి పూర్తి కావచ్చన్న యనమల రామకృష్ణుడు కొద్ది మార్పులు చేర్పులు ఉంటాయని చెప్పారు. వచ్చే బడ్జెట్ సమావేశాలను మాత్రం వెలగపూడిలోనే నిర్వహిస్తామని స్పష్టం చేశారు. నూతన భవన నిర్మాణాలపై సమీక్ష నిర్వహించిన యనమల ప్రాంగణానికి ప్రహరీ నిర్మించాల్సి ఉంటుందని తెలిపారు. కొత్త యువజన విధానంపైన అచ్చెన్నాయుడుతో కలిసి సమీక్ష నిర్వహించిన యనమల యువత నైపుణ్యాభివృద్ధి కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. తెలంగాణలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో జనాభా పరంగా మార్పులపై స్పష్టత వచ్చింది. ప్రస్తుత ప్రతిపాదనల ప్రకారం 27 జిల్లాల్లో 39,43,323 మందితో హైదరాబాద్ అత్యధిక జనాభా కలిగిన జిల్లాగా నిలవనుండగా 24,40,73 మందితో మల్కాజ్గిరి రెండో స్థానంలో, 20,51,130 మందితో శంషాబాద్ మూడో స్థానంలో నిలవనుంది. ఇక 6,54,853 మందితో ఆచార్య జయశంకర్ జిల్లా అతి తక్కువ జనాభా కలిగిన జిల్లాగా మిగలనుంది. 4 జిల్లాల్లో 15 లక్షలకు పైగా జనాభా, 10 జిల్లాల్లో 10 నుంచి 15 లక్షల జనాభా, 10 జిల్లాల్లో 10 లక్షల లోపు జనాభా ఉండనుంది. ఎస్సీలు అత్యధికంగా నల్గొండ జిల్లాలో, అత్యల్పంగా మహబూబాబాద్ జిల్లాలో ఉండనున్నారు. ఎస్టీలు అత్యధికంగా కొత్తగూడెంలో, అత్యల్పంగా పెద్దపల్లిలో ఉండనున్నారు. ముస్లింలు అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో ఉండనున్నారు. ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్, తెలుగుదేశం నేతలు రాష్ట్రపతి, గవర్నర్కు ఫిర్యాదు చేయడాన్ని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు తప్పుపట్టారు. మహబూబ్ నగర్ జిల్లా భీమా ఎత్తిపోతల పథకం నుంచి కొత్త నీటిని దిగువకు వదిలిన హరీష్ రావు ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి తీరుతామని స్పష్టం చేశారు. రాష్ట్రం విడిపోయినా చంద్రబాబు కుట్రలు కొనసాగుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రపతిని కలిసిన ఈ కాంగ్రెస్ నాయకులు పాలమూరు పథకం, దిండి పథకం, ఇది పాత, ఇవి కొత్త ప్రాజెక్టులు కావని చెప్పస్తలేదా? ఇవి పాతయే. రాష్ట్రం ఏర్పడక ముందు ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన జీవోలు ఈ ప్రాజెక్టులు కట్టాలే. ఈ చంద్రబాబు నాయుడు చెప్పేది తప్పు. ఇది తెలంగాణ ప్రయోజనాలకు నష్టం అనేటువంటి మాట ఎందుకు కాంగ్రెస్ పార్టీ చెప్పలేదు అని నేను అడుగుతా ఉన్నా. కేంద్ర బడ్జెట్లో సమూల మార్పులకు కేంద్రం శ్రీకారం చుడుతోంది. రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్లో విలీనం చేయాలని ఇప్పటికే నిర్ణయించగా గతం కంటే నెల ముందే బడ్జెట్ ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఈసారి జనవరి 31నే సాధారణ బడ్జెట్ను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టనున్నారు. జనవరి 30న ఆర్థిక సర్వే సభ ముందు ఉంచుతారు. అందుకు అనుగుణంగా జనవరి 24నే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. వచ్చే వారం జరిగే మంత్రివర్గ సమావేశంలో ఆయా ప్రతిపాదనలపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. బడ్జెట్ సమావేశాలు ముందుకు జరగనున్న నేపథ్యంలో శీతాకాల సమావేశాల సమయం కూడా మారనుంది. నవంబర్ చివరన జరగాల్సిన శీతాకాల సమావేశాలు నవంబర్ 12న ప్రారంభించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఏటా కొత్త ఆర్థిక సంవత్సరానికి ముందే బడ్జెట్ సమావేశాలు ముగించాలని మోదీ సర్కార్ యోచిస్తోంది. ఆధార్ సమాచారం దుర్వినియోగం కాకుండా కేంద్రం కొత్త నిబంధనలు జారీ చేసింది. ఒక వ్యక్తికి సంబంధించి సేకరించిన ఆధార్ సమాచారాన్ని సరైన కారణం చూపకుండా సంబంధిత సంస్థలు బహిర్గతం చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. బయోమెట్రిక్ ద్వారా సేకరించిన సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వేరే వారితో పంచుకోవద్దని నిబంధనల్లో పేర్కొంది. సేకరించిన సమాచారాన్ని బహిరంగంగా ప్రదర్శించకుండా గోప్యంగా ఉంచాలని స్పష్టం చేసింది. ఈ నిబంధనలు అతిక్రమిస్తే ఆధార్ చట్టాన్ని అనుసరించి 3 ఏళ్ల వరకు జైలు శిక్షతో పాటు ₹1,00,000 వరకు జరిమానా పడే అవకాశం ఉందని విశిష్ట ప్రాధికార గుర్తింపు సంస్థ చైర్మన్ అజయ్ భూషణ్ పాండే తెలిపారు. ఆకర్షణీయ నగరాల నిర్మాణం కోసం కేవలం సాంకేతికత ఒక్కటే సరిపోదని, ప్రజల సమిష్టి భాగస్వామ్యం తప్పనిసరని విశాఖలో జరుగుతున్న 4 రోజుల బ్రిక్స్ అర్బన్ ఫోరం సదస్సులో వక్తలు అభిప్రాయపడ్డారు.
సభ్య దేశాల్లో పెరుగుతున్న పట్టణ జనాభాకు అనుగుణంగా మౌలిక వస్తుల కల్పన, ప్రజల ఉపాధి అవకాశాలు పెంచడం వంటి రంగాల్లో బ్రిక్స్ కూటమి 17 లక్ష్యాలను నిర్దేశించుకుంది. ఈ లక్ష్యాలు చేరుకోవడం ద్వారా పట్టణాల్లో ఉన్న సమస్యలకు సమూలంగా పరిష్కారం కనుగొనవచ్చని సభ్య దేశాల ప్రతినిధులు వ్యాఖ్యానించారు. కొన్ని మార్పులు తీసుకొస్తాం, ఒక సమూలమైన మార్పులు తీసుకొస్తాం అని ఒక 17 గోల్స్ పెట్టుకున్నారు. ఒక్కొక్క గోల్ కింద కూడా ఇంచుమించు 312 రకరకాలైన అంశాల మీద అభివృద్ధి జరుగుతుంది అని మన దేశం కూడా దానిలో ఒక భాగంగా సైన్ చేశారు. దాంట్లో గోల్ 11, ఈ 17లో గోల్ 11 అర్బన్ డెవలప్మెంట్ మీద. హైదరాబాద్లో గణేష్ నిమజ్జనోత్సవం ఇంకా కొనసాగుతూనే ఉంది. నిమజ్జన ప్రక్రియ నిరాటంకంగా సాగుతున్నా ఇంకా వేలాది విగ్రహాలు ట్యాంక్ బండ్పై బారులు తీరే ఉన్నాయి. ట్యాంక్ బండ్ పరిసరాలు గణపతి బప్పా మోరియా అంటూ ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. శోభాయాత్ర ప్రశాంతంగా నిర్వహించడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. పోలీసుల పక్కా వ్యూహంతో పాటు భక్తులు క్రమశిక్షణ కనబర్చారని కొనియాడారు. హైదరాబాద్లో గురువారం ఉదయం మొదలైన గణేష్ నిమజ్జనం నిరాటంకంగా కొనసాగుతోంది. 11 రోజుల పాటు భాగ్యనగర వీధుల్లో పూజలందుకున్న విభిన్న గణనాథులు ఒక్కొక్కరుగా గంగమ్మ ఒడికి చేరుతున్నారు. నిన్న ఉదయం మొదలైన శోభాయాత్రలో ఖైరతాబాద్ గణేశుడితో మొదలైన నిమజ్జన పర్వం అప్రతిహతంగా సాగుతోంది. ఇప్పటికే వేలాది గణనాథులు భక్తుల జై జై ధ్వానాల నడుమ జలప్రవేశం చేయగా ఇంకా చాలా విగ్రహాలు హుస్సేన్ సాగర తీరంలో బారులు తీరాయి. వర్షం వల్ల ఆలస్యంగా మొదలైన విగ్రహాల రాక రాత్రికి ఊపందుకుంది. అర్ధరాత్రి దాటాక విభిన్న గణనాథులతో ట్యాంక్ బండ్ కిక్కిరిసింది. చార్మినార్, ఎంజే మార్కెట్, అబిడ్స్, బషీర్బాగ్ వంటి శోభాయాత్ర మార్గాల్లో రాత్రంతా సందడి ఏమాత్రం తగ్గలేదు. సమయం గడుస్తున్నా భక్తులు ఉత్సాహంగానే తీన్మార్ నృత్యాలు చేస్తూ గణనాథులకు ఘనంగా వీడ్కోలు పలికారు. ట్యాంక్ బండ్తో పాటు హైదరాబాద్ శివారులోని అనేక చెరువుల్లోనూ రాత్రంతా నిమజ్జనం సాగింది. ప్రధాన శోభాయాత్రతో సంబంధం లేని వారు రాత్రి 10 గంటల తర్వాత ఊరేగింపుగా బయలుదేరడంతో మందకొడిగా సాగింది. సరూర్ నగర్ చెరువులో నిమజ్జన ప్రక్రియను జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ పరిశీలించారు. మొత్తంగా హైదరాబాద్ చుట్టుపక్కలున్న చెరువుల్లో దాదాపు 16,000 గణనాథులు జలప్రవేశం చేసినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ముందస్తు ప్రణాళికతో నిమజ్జనాన్ని ప్రశాంతంగా నిర్వహించారని ముఖ్యమంత్రి కేసీఆర్, గణేష్ ఉత్సవ కమిటీ, పోలీసులు, జీహెచ్ఎంసీని అభినందించారు. వర్షంలోనూ యంత్రాంగం అద్భుతంగా స్పందించిందని కొనియాడారు. భక్తులు కూడా పూర్తి క్రమశిక్షణతో సహకరించారని హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ జిల్లాల్లోనూ వినాయక నిమజ్జనం నేత్రపర్వంగా సాగింది. చాలా చోట్ల ప్రక్రియ అర్ధరాత్రి వరకు సాగింది. డప్పు చప్పుళ్లు, తీన్మార్ నృత్యాల నడుమ బొజ్జగణపయ్యను గంగవడికి చేర్చారు. కరీంనగర్ జిల్లాలో శోభాయాత్ర కన్నుల పండువగా జరిగింది. నిజామాబాద్లో దుబ్బ వద్ద ప్రారంభమైన రథయాత్ర వెంటే విగ్రహాలు నిమజ్జనానికి కదిలాయి. ఆదిలాబాద్ జిల్లాలోనూ పార్వతీ తనయుడికి కోలాహలంగా వీడ్కోలు పలికారు. వరంగల్ జిల్లా జనగామ శోభాయాత్రలో మహిళలు ఉట్టికొట్టి ఉత్సాహంగా పాల్గొన్నారు.
దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లోనూ గణేష్ నిమజ్జనోత్సవం రాత్రి పొద్దుపోయే వరకు సాగింది. ముంబైలో ఇంకా కొనసాగుతూనే ఉంది. డప్పుల దరువేస్తూ వినాయక శోభాయాత్రలో పాల్గొన్న భక్తులు 11 రోజుల పాటు పూజలు చేసిన గణనాథులను గంగ ఒడికి చేర్చారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సతీ సమేతంగా ప్రత్యేక వాహనంపై గణేశుణ్ణి తీసుకువెళ్లి చెరువులో నిమజ్జనం చేశారు. गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि. తెలుగు రాష్ట్రాల్లో ఎంబీబీఎస్ చదివేందుకు సిద్ధమైన విద్యార్థులకు సంబంధించిన కస్టోడియన్ ధ్రువపత్రం వివాదానికి పరిష్కారం లభించింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఎంబీబీఎస్ బి కేటగిరీలో చేరిన విద్యార్థులు తెలంగాణ ఎంసెట్లో ర్యాంకు పొంది కౌన్సిలింగ్కు హాజరు కావాలంటే ఖచ్చితంగా ఒరిజినల్ సర్టిఫికెట్లు సమర్పించాల్సిందేనని తెలంగాణలోని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయ అధికారులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు ధ్రువపత్రాలు తమ వద్దే ఉన్నట్లు తెలుపుతూ ఇచ్చిన కస్టోడియన్ సర్టిఫికెట్ను తెలంగాణ మెడికల్ కౌన్సిలింగ్కు అనుమతించేలా చూడాలని కోరగా ఈ మేరకు ఎన్టీఆర్ కాళోజీ విశ్వవిద్యాలయ అధికారులు ఓ అవగాహనకు వచ్చారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఈ బి కేటగిరీలో చేరి ఏలో సీట్ రావడానికి అవకాశం ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రైవేట్ కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళకి అప్లికేషన్ పెట్టాలన్నమాట. ఈమెయిల్ ద్వారా కానీ పర్సనల్గా కానీ వాళ్ళ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మాకు ఇక్కడికి పంపబడతాయి ప్రైవేట్ కాలేజ్ మేనేజ్మెంట్ ద్వారా. ఇవన్నీ కూడా తీసుకుని డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ హెల్త్ సైన్సెస్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి 20వ తారీఖున వస్తే అది సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది తెలంగాణ అధికారుల ద్వారా. ఆంధ్రప్రదేశ్లోని పురపాలికలన్నింటినీ బహిరంగ మల విసర్జన రహితంగా తీర్చిదిద్దే ప్రక్రియ తుది దశకు చేరుకుందని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. విశాఖలోని జీవీఎంసీ కార్యాలయంలో పురపాలక కమిషనర్లతో సమీక్ష నిర్వహించిన ఆయన ఈ నెలాఖరుకు అన్ని పురపాలక కేంద్రాల్లో ఈ కార్యాలయాలు ఏర్పాటవుతాయని వివరించారు. ఈ నెల 25వ తేదీ లేదా మ్యాక్సిమం 30వ తేదీకి 110 మున్సిపాలిటీస్లో స్లమ్స్ అన్నిట్లోనూ 100% టాయిలెట్స్, కమ్యూనిటీ టాయిలెట్స్ అక్టోబర్ 2కు పూర్తయి భారతదేశంలో ఉండే రాష్ట్రాలలో ఓడిఎఫ్ డిక్లేర్ చేసే దాంట్లో ఫస్ట్ స్టేట్ మనది అవుతుందని ఎంతో గర్వంగా తెలియజేస్తున్నాం. గిరిజన ప్రాంతాల్లో మలేరియా నివారణకు కాంబోడియా నుంచి ప్రత్యేకమైన దోమతెరలను తెప్పిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ సాంఘిక గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు తెలిపారు. మరికొద్ది రోజుల్లోనే వాటిని ఏజెన్సీ ప్రాంతాల్లో పంపిణీ చేస్తామని రావెల చెప్పారు. నెట్స్ కూడా అందరికి ఇస్తాం. లార్వా స్ప్రే జరుగుతూ ఉంది. మందులన్నీ సకాలానికి సరఫరా చేస్తున్నారు. మలేరియా బారి నుంచి ఎవరు కూడా మరణించకుండా పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటాం. పెద్ద ఎత్తున వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. స్క్రీనింగ్స్ జరుగుతున్నాయి. అధికార యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తంగా ఉండి అన్ని చర్యలు తీసుకుంటున్నారు. అందుకే అసలు ఇవాళ ఈ సంవత్సరం ఇంతవరకు ఎవరు ఒక్క మరణం కూడా లేదు. ఒకటే రిపోర్ట్ అయింది. ప్రకృతి వ్యవసాయం ద్వారా ఆంధ్రప్రదేశ్లో సంభవించే 2 రకాల వైపరీత్యాల నుంచి గట్టెక్కవచ్చని ప్రకృతి వ్యవసాయ శాస్త్రవేత్త సుభాష్ పాలేకర్ అన్నారు. తిరుపతిలో ప్రకృతి వ్యవసాయ విధానంపై రైతులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆయన కోస్తాంధ్రలో వరదలు, రాయలసీమలో కరువును ప్రకృతి వ్యవసాయం ద్వారా ఎదుర్కొని అధిక దిగుబడి ఇచ్చే పంటలు పండించవచ్చని స్పష్టం చేశారు. Rayalaseema and northeast part of Andhra Pradesh. These two territories are facing continuously a severe drought. There is no water. The sugarcane plantation in Andhra Pradesh and paddy cultivation, they are utilizing tremendous quantity of the water unnecessarily. 10% land is taking 90% water, irrigation water. 90% water would be stored. That water should be given, can be given to those farmers who are drought prone. It is happened. Technology developed. ఉత్తరప్రదేశ్లో అధికార సమాజ్వాదీ పార్టీ కుటుంబంలో సంక్షోభం మరింత ముదిరింది. బాబాయ్ అబ్బాయి మధ్య రాజుకున్న వివాదం చివరకు రాజీనామాకు దారితీసింది. ముఖ్యమంత్రి అఖిలేష్ బాబాయి, పార్టీ అధ్యక్షుడు ములాయం సోదరుడు శివపాల్ యాదవ్
యూపీ సమాజ్వాదీ పార్టీ అధ్యక్ష పదవితో పాటు మంత్రి పదవికి రాజీనామా చేశారు. రాత్రి ములాయంతో సమావేశమైన తర్వాత రాజీనామా లేఖను అఖిలేష్కు పంపడం ఇప్పుడు రసవత్తరంగా మారింది. శివపాల్ భార్య సరళాదేవి యతవా జిల్లా సహకార బ్యాంకు చైర్పర్సన్ పదవికి, కుమారుడు ఆదిత్య యాదవ్ కూడా ప్రాదేశిక సహకార సమాఖ్య చైర్మన్ పదవుల నుంచి తప్పుకున్నారు. రాజీనామాపై ఇవాళ మాట్లాడతానని శివపాల్ మీడియాకు సమాధానం దాటవేశారు. ఇదే సమయంలో పార్టీ నేతల మధ్య చీలిక ఏర్పడింది. ములాయం మరో సోదరుడు రామ్ గోపాల్ యాదవ్, సీనియర్ నేతలు అజం ఖాన్, నరేష్ అగర్వాల్ వంటి వారు అఖిలేష్ కు అండగా నిలబడ్డారు. అఖిలేష్ ను యూపీ పార్టీ పదవి నుంచి తప్పించడం పొరపాటన్న రామ్ గోపాల్ యాదవ్ ఇటీవలే తిరిగి పార్టీలో చేరిన అమర్ సింగ్ వల్లే వివాదం తలెత్తిందని ఆరోపించారు. सरकार यथासंभव इंडिपेंडेंटली काम करे, लेकिन जो नीतियां हैं वो पार्टी तय करती है, उन नीतियों को सरकार लागू करे। जो पार्टी के इंटरेस्ट से कतई जुड़े नहीं, ऐसे लोग पार्टी का नुकसान कर देते हैं नेताजी की सरलता का लाभ उठाकर। यही बात कल उन्होंने इनडायरेक्ट वे में कही थी मुख्यमंत्री जी ने। कोई बड़ी समस्या नहीं है। దేశ రాజధాని ఢిల్లీలో చికెన్ గున్యా, డెంగ్యూ మరింతగా పంజా విసురుతున్నాయి. ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 30కి చేరింది. వీరిలో 12 మంది చికెన్ గున్యాతో చనిపోగా మిగిలిన వాళ్లను డెంగ్యూ కాటేసింది. మరో 2800 మంది ఈ వ్యాధులతో బాధపడుతున్నారు. వీరిలో డెంగ్యూ బాధితులు 1100 మంది ఉన్నారు. చికెన్ గున్యాతో మరణించిన వాళ్లలో వయోవృద్ధులు ఎక్కువగా ఉన్నారు. సెప్టెంబర్ 11 నాటికి ఢిల్లీలో చికెన్ గున్యా బాధితులు 1724 మంది ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ పరిస్థితిని అధిగమించడంపై ఢిల్లీ చుట్టుపక్కలున్న రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో సమావేశం ఏర్పాటు చేయాలని ఆప్ సర్కార్ కేంద్రాన్ని కోరింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.